కూడా రెండు వైపులా ఖర్చులు అనమాట. 6 6 2 అంగుళాలు మైనస్ చేస్తే ఇక్కడ 4 ఇక్కడ 4. ఇది నార్మల్ షోల్డర్ అనమాట. ఇది నార్మల్ షోల్డర్. ఇక్కడ మనం ఫ్రంట్లో 3 పాయింట్ పెట్టాం మెడకి. ఇక్కడ ఇంకొక పాయింట్ పెంచుకోవాలి. ఇక్కడ కూడా మనం ఇంకొక పాయింట్ ఇలా పెంచుతాం షేప్ కోసం. ఇది నార్మల్ షోల్డర్, అవునా? ఇప్పుడు మనం తెంపేది ఇది. కానీ దీనికి పొట్ట ఉంది కాబట్టి ఇంకొక పావు ఇంచి ఇక్కడ ఎత్తు పెంచుకోవాలి. ఇక్కడ ఎత్తు పెంచుకోవాలి. ఇది పొట్ట కోసం, ఇది నార్మల్ కోసం. ఇక్కడ ఎత్తు పెరిగినప్పుడు ఇక్కడ కూడా మనం సైడ్లో ఇంకొక పాయింట్ ఎక్కువ పెంచుకుంటూ ఉండాలి, లేకపోతే లాక్కుంటుంది, చేయి సెట్ అవ్వదు. ఇక్కడికి మనం చేతి సారాలు కలిపే ఘాటు ఇది. చేతి సారాలు కలవాల్సిన ఘాటు ఇది. ఈ ఘాటు కాడి నుంచి మనకి ఇప్పుడు లెక్క ఈ పైన మనం పావించి పెంచింది కాదు, కిందది మనకు లెక్క. నేను కింద దానికే కలుపుతున్నా. ఇక్కడ ఒక పావించి వెనక వదిలేసి ఇది ఆ పైన పావించి మనం పొట్ట కోసం ఎక్స్ట్రా పెంచుకున్నది. నేను ఫోల్డ్ చేసింది ఇక్కడి వరకే, ఇదే నాకు లెక్క. ఇక్కడికి వచ్చింది ఇది మార్కింగ్. ఇక్కడ మనం చిన్న పాదం ఖర్చు, మెడ తగిలియడానికి నెక్కు మనం జోడించాలి కదా, దానికి ఇది ఖర్చు. ఇక్కడ నుంచి మనం చక్కగా ఒక బ్యాలెన్స్ ప్రకారంగా మెడ కట్ చేయాలి. గుంట, ఈ గుంట అనేది ఒక బ్యాలెన్స్ పరంగా ఉండాలి. ఈ బ్యాలెన్స్ ఎక్కడికి, ఫ్రంట్కి, ఈ షోల్డర్ మెడకి, ఫ్రంట్ మెడకి రెండు సెట్ అయ్యేలాగా బ్యాలెన్స్ ఉండాలి. మీరు ఎక్కువగా గుంట కొట్టినా సెట్ అవ్వదు, టేల్ చేసినా సెట్ అవ్వదు. ఇది ఈ ఫ్రంట్ మెడకి ఈ మెడకి మ్యాచ్ అయ్యేలాగా రెండు సమానంగా చూస్తే మనకు ఒక బాల్ ఆకారం, మెడ ఆకారం కనబడాలి. మెడ ఎలా ఉంటుందో మనం గుర్తించాలి. చూడండి ఎలా సెట్ అయిందో. ఇక్కడ ఇది సరిపోయింది, ఇక్కడ సరిపోయింది, ఇక్కడ సరిపోయింది. ఈ మెడ రౌండ్ చూడండి ఎంత బాగుందో. ఇది కాలర్ తగిలిస్తే నీట్గా ఉంటుంది. ఎందుకు రౌండ్ ఉంది, ఇక్కడ కూర్చున్నది, ఇక్కడ కూర్చున్నది, ఎక్కడ తేడా అనేది లేదు. ఎందుకు మనం ఒక లెక్క ప్రకారంగా కట్ చేస్తున్నాం. ప్రతిదీ లెక్క ప్రకారంగానే ఉంది. మనం ఈ పొట్ట కోసం ఒక పావు ఇంచి పెంచాము పొట్ట ఉన్న వ్యక్తికి. ఈ పెంచడం వల్ల ఏమైద్ది, ఫ్రంట్ అనేది వెనక్కి లాక్కోకుండా డౌన్ అయిద్ది, ఇలా ముందుకి వాలిపోయిద్ది. అదే మీరు షోల్డర్ని తక్కువ పెడితే ఫ్రంట్ని ఇలా లాక్కుంటుంది. ఇలా లాక్కోకూడదు కదా. ఫ్రంట్ని కిందకి నెట్టేయాలంటే మనం ఇక్కడ షోల్డర్ని వెడల్పు చేసుకొని ఒక పావు ఇంచి ఇలా ముందుకి నెట్టేస్తే పొట్ట కాడ లాక్కోకుండా ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టడానికి మనం ఒక పావు ఇంచిని ఇలా ఎత్తు పెంచాలి. షోల్డర్ని పొట్ట ఉన్న వ్యక్తికి ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇది మీకు ఎవరు చెప్పరు, ఎందుకంటే మన మేస్త్రులు మనకి చెప్పకుండా వారి వరకే దాచిపెట్టుకున్న రోజులు మనం నేర్చుకున్నాం పని, అవునా? మేస్త్రులు చెప్పరు. నేను ఈ మాట అన్నానని ఒక ఆయన ఎవరు చెప్పరు అన్నానని ఒక ఆయన కామెంట్లో బాధపడ్డాడు. వాస్తవంగా మేస్త్రులు మనకు చెప్పరు. ఇది